దినవృత్తాంతాల గ్రంథంలో ఎబ్బేజు అనే ఒక వ్యక్తిని చూసాం. 10వ వచనం చూస్తే ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండగా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థించగా దేవుడు అతడు చేసిన దానిని అతనికి దయచేసి. బైబిల్ గ్రంథంలో చేసిన అతి క్లుప్త ప్రార్థన ఇదే. మరొకటి, బైబిల్ గ్రంథంలో చేసిన ప్రార్థనలో ప్రతిఫలం పొందుకున్న, అతి త్వరగా ప్రతిఫలం పొందుకున్న ప్రార్థన ఇది. మళ్ళీ చదువుతున్నా చూడండి. ఇక్కడ ఆయన ప్రార్థన చేయగా కింద వచనంలో ఏమని రాయబడింది? కీడు రాకుండగా దానిలో నేను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. అయిపోయింది అక్కడ. ప్రార్థన, ప్రతిఫలం ఒకే వచనంలో. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఎబ్బేజు ప్రార్థన ఒకే వచనంలో ఉంది. ఆయన యొక్క ప్రార్థనా ఫలితం కూడా ఆ వచనంలోనే ఉంది. ఏమని ప్రార్థన చేశాడు? ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండగా దానిలో నేను తప్పించుమని ప్రార్థించగా దేవుడు అతని మనవి ఆలకించి అతనికి దయచేసి రాయబడింది. నేను 4 మాటలు చెప్తా. ఆ 4 మాటలు ఆ ప్రార్థనలో ఉన్నాయి. ఆ ప్రార్థన ఆమెను అన్నాడు దేవుడు. మొట్టమొదటిగా ఎబ్బేజు ప్రార్థన అంటే, నన్ను ఆశీర్వదించు. చెప్పండి అందరూ, నన్ను ఆశీర్వదించు. ఎబ్బేజు చేసిన ప్రార్థన ఈ రాత్రి మనం కూడా చేస్తే దేవుడు ఆలకించి ఇప్పుడే తెల్లారి వరకు కూడా అవసరంలా, మనం ప్రాకులాడ అవసరంలా. ఎబ్బేజు ఎప్పుడైతే ఆ 4 మాటలు చెప్పి ఆమెను అన్నాడో అయిపోయింది, గ్రాంటెడ్ అన్నాడు దేవుడు. మొట్టమొదటి ఎబ్బేజు ఏం ప్రార్థన చేసి అంటే, నన్ను ఆశీర్వదించు అన్నాడు. రెండవది, నా సరిహద్దును విశాలపరచు. చెప్పండి రెండవ మాట, నా సరిహద్దును విశాలపరచుము. మూడో మాట అక్కడ ఎబ్బేజు చెప్పిన మాట ఏంటంటే, నీవు నాకు తోడుగా ఉండు. మళ్ళీ చెబుదాం. మూడో మాట ఏంటి? నీవు నాకు తోడుగా ఉండు. 4వ మాట, నాకు కీడు రాకుండా కాపాడుము. నాకు కీడు రాకుండా నన్ను కాపాడుమని ఆయన ప్రార్థన చేయగా దేవుడు ఆమెను అన్నాడు. మొట్టమొదటి ఏంటి? నన్ను ఆశీర్వదించు. రెండవది ఏంటి? నా సరిహద్దుని విశాలపరచుము. మూడవది ఏంటి? నువ్వు నాకు తోడుగా ఉండమని. 4వది ఏంటి? ఏ కీడు రాకుండా, అంటే ఏ రోగము రాకుండా నన్ను కాపాడుమని. 4 మాటలు చెప్పాడు. తదాస్తు అన్నాడు దేవుడు. ఈ రాత్రి మనం ఇవన్నీ మనకు కావాలి. స్వార్థంగా దేవుడు ప్రభా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నాకు సమృద్ధి దయచేయి అడుగుదాం, తప్పేం లేదు. ఎబ్బేజు ఆ విధంగా ప్రార్థన చేశాడు, ఎబ్బేజు పొందుకున్నాడు. ఎబ్బేజు అనగా వేదన, పెయిన్.